ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కులాసా ఉన్నాను. గురుగారు, ఇప్పటివరకు మీ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చినటువంటి సంఘటన? నాకు పిల్లలు పుట్టడం. నా పిల్లలే నాకు అది మా పిల్లలతోనే నేను ఆనందాన్ని అనుభవించా. అదొక గొప్ప అనుభూతి అన్నమాట. ఎందుకంటే ఆ పిల్లలకి వాళ్ళకి నీళ్లు పోసి వాళ్ళకి అన్నం వండి పెట్టి పిల్లలుగా మందులు మాకులు వైద్యాలు టీకాలు వాళ్ళ కోసం అన్నీ శ్రమించా. అది నాకు ఒక మధురానుభూతి అన్నమాట. ఒక అనుభూతి నాకు మాత్రం గొప్ప. మా పిల్లల్ని అలాగే చూసుకున్నాను నేను. అంటే వాళ్ళని సంతృప్తిగా నేను చూడగలిచాను. తండ్రి పాత్రకి నేను వాళ్ళ పట్ల నేను న్యాయం చేయగలిచాను. అంటే రెక్కలు వచ్చిన తర్వాత అంటారా, అది వాళ్ళ జీవితం. రెక్కలు రానంతసేపు వాళ్ళని కనిపెట్టుకోవడంలోనే తండ్రి నైపుణ్యత, తల్లి నైపుణ్యత కదంటారా. నేను ఆ దానికి నేను న్యాయం చేశాననే సంతృప్తి నిండా ఉంది నా మనసులో. అది నాకు తృప్తి. బాగా బాధ అనిపించిన సంఘటన, ఇంకా ఎప్పటికీ ఇలాంటి కష్టం మళ్ళీ రావద్దు అని అనిపించింది. ఏ బిడ్డల కోసం అయితే నేను ఆనందపడుతూ ఉన్నా, బతుకుతున్నాను, ఆ రెండో బిడ్డను దేవుడు తీసుకుపోయాడు. ఆ బిడ్డనే దేవుడు తీసుకుపోయాడు అనమాట. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో కంటే వాడికి గారం ఎక్కువ, నా దగ్గర గారం బాగా ఎక్కువ. వాడు చెప్తూ ఉండేవాడు, వాడి ప్రాబల్యంతోనే నేను ఇదేంటి టిక్ టాక్లోకి నేను రావడానికి గల కారణం లుకేమియా వచ్చింది పిల్లాడికి. వాడికి ఎన్నో తిరుపుగళ్ళు నేర్పించేవాడు. యోగా చేసేవాడు. తమిళనాడులో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు వాడు. యోగా వేదభూషణ్ అవార్డు వచ్చింది, అన్నీ వచ్చింది. పిల్లాడు నేనన్న వాళ్ళ అమ్మన్న వాళ్ళ అన్నదమ్ములనే చాలా ఇష్టం వాడికి. చాలా గౌరవప్రదంగా, చాలా హుందాగా, చక్కగా ఉండేవాడు వాడు. కానీ ఊహకు అందలేదు నాకు. కొన్ని సంకేతాలు ఏవో కనిపిస్తూ ఉండేవి, కానీ అది నా పిల్లల మీద కానీ నాకు దృష్టి కలగల. కానీ తర్వాత అర్థమైంది, ఓహో ఆనాడు ఈ సంకేతం ఇచ్చో ఇదేనా అని అనిపిస్తూ ఉండేది నాకు. లుకేమియా వచ్చింది 20 రోజులు. 20 రోజుల్లోనే నా బిడ్డ నా నుంచి దూరం అయిపోయాడు. అది నాకు తీవ్ర వేదన. అదొక్క శిక్ష పెట్టకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే తండ్రి చేతుల్లో పిల్లలు వెళ్ళకూడదమ్మా. పిల్లల చేతుల్లో వెళ్ళిపోవాలి. నేను చచ్చిపోయినా బాగుండేది. నేను చచ్చిపోయినా బాగుండేది. ఎందుకంటే నాకు ఈ నరకం ఎలా ఉందంటే అమ్మా, దినదినము నాకు గండంగానే ఉంది. పైకి నవ్వుతూ తిరిగి వస్తున్నా, బతికేస్తున్నాం, కానీ అమ్మ అనుక్షణం నా ప్రాణం పోతోందన్నమాట. పైకి నవ్వుతూ బతకాలి, తప్పదు అని బతుకుతాను. వీడి కోసం, ఆవిడ కోసం నవ్వుతూ బ్రతుకుతూ ఏదో వ్యాపకం పెట్టుకొని ఆ వ్యాపకంలో నా రోజు దొర్లించుకుంటున్నాను. కానీ చెట్టంత పిల్లాడు మర్చిపోతాను. ఎలా మర్చిపోతానమ్మా? ఏదో పురిట్లో 2019లో జరిగింది. పై చదువులకు వచ్చారు పిల్లలు. సెలవులు ఉన్నాయి. ఇక్కడ 2 నెలలు ఉన్నాడు పిల్లాడు, ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. పై చదువులకని వెళ్ళాడు. వాడు వెళ్ళిన 15 రోజులకి ఇలా అయిపోయింది. ఏమాత్రమైనా సూచన ఉంటే నేను ఆపుతాను, చెప్పండి, నేను పంపించాను కదా. 20 రోజులు ఆ పిల్లాన్ని పుచ్చుకొని నేను తిరగని చోట్లేదమ్మా. అది నా కడుపులో ఎందుకు నాకు ఇంత బాధ పెట్టావు, ఎందుకు ఇంత ఒక్క బాధ పెట్టకుండా ఉంటే కడుపు పేదరికం అనుభవించాను తల్లి. తెలుసా, ఇంత దుర్భర జీవితాన్ని అనుభవించాను. నా దగ్గరకు వచ్చిన నా శిష్యవర్గానికి అందరికీ తెలుసు. కరోనా ముందు వరకు మా అబ్బాయి పోను అనేక మంది భక్తులు వచ్చారు. నేను ఎంత దౌర్భాగ్యపు దారిద్ర్యాన్ని అనుభవించాననేది అందరికీ తెలుసు. దానికంటే తీవ్ర దుర్భరం ఇది. బిడ్డలు ఉన్నారనుకో అమ్మ, చెట్టు కిందనే బతికేస్తాం. అన్నం కావాలంటే ఎవడైనా పెడతాడు. కడుపు తిప్పి ఎక్కడ దొరుకుతుందమ్మా? కడుపు తిప్పి దొరుకుతుందా? ఆ దుర్భర జీవితాన్ని ఇచ్చాడు. వాడి ప్రాబల్యంతోనే నేను ఈ మాధ్యమంలోకి వచ్చా, వాడి కోసమే. కానీ మా అబ్బాయి పేరు చెప్పుకొని మా పిల్లాడు చివరిలో మా పిల్లలకి నేనే అన్నం వండి పెట్టి నేనే వాళ్ళకి అన్నీ చేసుకునేవాడిని. నేను నోట్లో పెట్టి అన్నీ చేసుకునేవాడు. ఇప్పుడు మా పెద్ద పిల్లాడు వచ్చంటే నాన్న అన్నం పెట్టి ఆవకాసి అంటాడు, వాడికి నోట్లో పెట్టాలి, తెలిసిందా? అలాగేంటంటే పిల్లలకి అలాగే చూసుకునేవాడిని. మా పిల్లాడు ఇదైపోయిన తర్వాత మా పిల్లాడి చివరిలో వాడికి అన్నం నాన్న, ఆకలి నాన్న అనేవాడు. కడుపు తరుక్కుపోయేదమ్మా, నాకు దాహం అనేవాడమ్మా. నా కడుపు బాధపడకండి, నా కడుపు తరుక్కుపోయేదమ్మా. ఎందుకంటే ఎవరొచ్చినా అన్నం పెట్టకుండా పంపించే మనసు కాదు నాది. కానీ పిల్లాడు అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాటికి వాడి పేరు చెప్పుకొని ఎవరికైనా అన్నం పెట్టాలి అనుకునేవాడిని. ఆ స్తోమత నాకు ఇవ్వలేదు దేవుడు.
కానీ వాడి పేరు చెప్పుకొని ఎవరికైనా ఇప్పుడు అన్నం పెట్టా. ఆ తరుణంలో మా అబ్బాయి అన్న మాటలు నాకు గుర్తుకొచ్చి మా అమ్మ నేర్పిన ఆ విద్యని ఇలా చేస్తే ఇప్పుడు నేను పెడితే ఒకళ్ళు ఇద్దరు తింటారు అనుకుందాం, నేర్పితే ఎంతోమంది. అందుకని నా కడుపులో నా పిల్లాడే తింటున్నాడు, నా పిల్లలు తింటారు అనే దృష్టి చేత మా పిల్లాడిని కడుపులో ఉంచుకుని నేను మా పిల్లాడికే చెబుతున్నాను అన్న భావన నాకు. వీడియో ముందు కూర్చున్నానంటే నా పిల్లాడికి చెప్తున్నాను. నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఒరే తినండ్రా అని వాళ్ళకి చెప్తూ ఉంటా. ఆ భావనతోనే ఇంతమందికి నేను నేర్పించానంటే అన్నం పెట్టినట్టే కదా. ఆయన ఎక్కడికో వెళ్ళలేదండి, మీతో పాటే ఉన్నారు. ఉన్నాడమ్మా, ఆ భావనతోనే ఉన్నాను, ఆ భావనతోనే బతుకుతున్నా. కానీ ఒకటి చెప్పనా, దేవుడు తీసుకుపోతే బాగుండు నన్ను. ఎందుకంటేనమ్మా నేను ఈ నరకం అనిపించలేకపోతున్నా, చిత్రవధ కింద ఉంది నాకు. ఎంత తొందరగా దేవుడు తీసుకుపోతాడు. ఈరోజు సూర్యోదయం చూడకూడదు అనుకుంటానమ్మా, తెలుసా? ఈరోజు సూర్యోదయం చూడకూడదు, వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోయినా నాకు ఆనందమే. అయ్యో మీరు అంత మాట అనకండి, మేము గుర్తు చేసి బాధ పెట్టాను. లేదమ్మా, లేదు, ఎందుకంటే మా పిల్లాడికి ఇచ్చిన బహుమానం ఇది. చూడమ్మా, చూడొచ్చు. ఆ రోజు తిరుపుగళ్ళు నేర్పించి సభలో పాడాడు పిల్లాడు, వారికి ఇచ్చారు. ఇది మా పిల్లాడికి ఇచ్చారు. దేవి ప్రసాద్ శర్మ, ఆయన పెద్ద పరీక్షాధికారి. ఆయన ఇచ్చారు. పళని షణ్ముఖ ప్రెజెంటెడ్ బై దేవి ప్రసాద్ శర్మ గారు. సరే, ఇది మీ మాధ్యమంలో చూపిస్తారా? నాకు తృప్తిగా ఉంటుంది. గురుగారు రెండవ అబ్బాయి పేరు పళని షణ్ముఖ ప్రెజెంటెడ్ బై దేవి ప్రసాద్ గారు. అబ్బాయికి పళని షణ్ముఖనికి తిరుప్పుగళ్ళు ఇచ్చారు. వాడు తిరుప్పుగళ్ళు నేనే నేర్పించా. తిరుప్పుగళ్ళు పాడేవాడు. తిరుప్పుగళ్ళు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగం అన్నమాట, అన్నమాచార్య కీర్తన లాగా. వాడు ఎన్నోసార్లు వేదిక మీద ఎక్కి పాడాడు, నేను నేర్పించాను. అందులో వాడు ప్రథమ శ్రేణి వచ్చాడు అనమాట. వచ్చినందుకు గాను తిరుప్పుగళ్ తిరట్ అని చెప్పి పేరు అన్నమాట. అది తిరుప్పుగళ్ తిరట్టే అంటే ఒక గ్రంథం అన్నమాట. అది తిరట్ అంటే ఒక పెద్ద గ్రంథం అనమాట. అది ఆ గ్రంథాన్ని వాడికి ఇచ్చారనమాట. మొన్న వచ్చినప్పుడు చూపించలేకపోయాను హడావిడిలో. ఇప్పుడు మీరు వస్తున్నారనగానే ఈ పుస్తకాన్ని చూపిస్తే మా పిల్లాడు నాతోనే ఉంటాడు కదా, ఆయన ఎప్పుడు మీతోనే ఉంటాడు కదా, అందుకని నేను అది పెట్టుకున్నాను అనమాట. క్లేశం ఉంది అంటే నా జీవితంలో అన్ని క్లేశాలు, డబ్బులు ఉండటం, డబ్బులు లేకపోవడం ప్రతి వాళ్ళకి జరుగుతుందండి. ఈ పుత్ర సుఖం ఎవరికి రాకూడదండి, ఎవ్వరికి రాకూడదు. నేను దేవుడిని అదే కోరుకుంటా. నాకు పెట్టిన బాధ ఎవరికి పెట్టకనైనా. ఈ చిత్రహింస నరకం అనుభవించలేకపోతున్నానని. కానీ చెప్తున్నాం కదండి, నేను ఒకవేళ ఉన్న పళ్ళంగా దేవుడు తీసుకుపోయినా నాకు తృప్తి. కానీ నిత్యం ఆరాధన చేసుకుంటూ మీరు ఆ వ్యాపకం అలా మార్చేసుకున్నానండి. ఎందుకంటే మా అబ్బాయి ఇది అయిపోయిన తర్వాత నేను మతిభ్రంశం చెంది నాకు వెళ్ళిపోయాను అనమాట. విజయవాడలో తప్పిపోయాను. మా అత్తవారి ఇల్లు విజయవాడ. మా బావమరిది ఇంటికి తీసుకెళ్లారు నన్ను. అంటే ఆదరణకి తీసుకెళ్తారు కదండి. అలా వెళ్ళినప్పుడు తప్పిపోయాను అక్కడ. అలా 2 సార్లు తప్పిపోయినప్పుడు తీసుకొచ్చారు. అసలు మా అబ్బాయి చెప్పినటువంటి టిక్ టాక్ అనే పదం అక్కడ వినిపించింది నాకు, ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే. ఆ పదం ఏమిటి అంటే అప్పుడు నేను ప్రజల్లో పడుతున్నాను అనమాట. వీళ్ళు అనుకున్నారు ఈయన కొంచెం మార్చాలని. అప్పుడు నన్ను అందులో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అలాగా అప్పుడు మా అబ్బాయి నాతో అనేవాడు, నువ్వు నేను కలిసి డ్యాన్స్ వేయాలి. మా అబ్బాయి అనేవాడు, ఎలాగా నాన్న నువ్వు అప్పుడు మా చిన్నప్పుడు మమ్మల్ని ప్యాంట్ షర్ట్లు వేసుకుని, అది కూడా చెప్పాలి, ప్యాంట్ షర్ట్లు వేయడం గల కారణం అది కూడా చెప్పాలి, ఇది ఒకటే కాదు. మా అబ్బాయి ఏం చెప్పాడంటే, నాన్న మా చిన్నప్పుడు నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు కదా, ఓసారి మనందరం కలిసి ప్యాంట్ షర్ట్లు వేసుకుని శుభ్రంగా మన ఫోటోలు దిగుదామా, డ్యాన్సులు చేద్దామా అని అనేవాడు అన్నమాట. దానికి కూడా నేను అందులో కారణం ఉంది. ఆ తర్వాత మా అబ్బాయి గురించే నేను ఆడుతూ పాడుతూ సినిమాల్లో ఉండేటటువంటి విధంగా సరదాగా సంతోషంగా ఉంటూ నాకు ఈ పూట కాలక్షేపం అవ్వాలండి, అది ఒక్కటే నేను అనుకున్నా. అది ఏం చేస్తే కాలక్షేపం అవుతుంది, ఎందుకంటే నా వ్యధ లోపల ఉంది, క్షోభ చిత్రహింస అనుభవిస్తున్నా. అంత మాట అనకండి గురుగారు, మీరు ఎందుకు అని అంటే ఇందాక అన్నమాట మీ అబ్బాయి ఉన్నారు, అమ్మగారు చూస్తున్నాను, వాళ్ళ కోసమే కూర్చుని ఉన్నా. చెప్పబడి ఉన్న విషయం ఒకసారి చచ్చిపోదాం అనిపించేది, బలవంతంగా చచ్చిపోదామా, ఈ నరకం అనిపించలేకపోతే. ఎందుకంటే పిల్లాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, చెట్టుకి అందిన ఫలదాయం. ఏమ్మా పోనీ ఆ తీసేయాలనుకున్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు తీసేస్తే పాలా, పోనీ పుట్టగానే తీసేస్తే పాలా, పెంచి పెద్ద చేసి ఇంత చేసి ఆశలు పెట్టుకున్న తర్వాత లాగేసావేంటి? కోపం వచ్చిందా ఎప్పుడన్నా? ఇప్పటికీ కోపమే, ఇప్పటికీ నాకు కోపమే, గతి లేదు నాకు ఇంకా ఆయన తప్ప. నా కొడుకు నీ దగ్గరే ఉన్నాడు, నేను నీ మీద కోపడితే వాడికి మోక్షం ఇక్కడ వస్తుంది. అందుకని మళ్ళీ అదే నువ్వే ఇచ్చు, నువ్వే పట్టుకుపోయావు, కాసేపు ఆడుకో అన్నావు, ఇంకా చాలు ఆడింది అన్నావు, తీసిపోయావు కదా. నీ దగ్గర ఉన్నాడుగా, వాడు నువ్వు జాగ్రత్తగా చూసుకో
అని మళ్ళీ నాలో నేను తమాయించుకుంటా. ఎవరి మీద కోపడతానమ్మా, ఎవరి మీద కోపడితే ఎవరు పడతారు? నన్ను మాత్రం క్షమించండి, గుర్తు చేసి అయ్యో అంత మాట అనకమ్మా, అంత మాట అనకండి, మీరు నా బిడ్డ లాంటి వారే, తెలిసిందా? ఆ విధంగా మా అబ్బాయికి నేను తిరుప్పుగళ్ళు అవి నేర్పించాను అనమాట. ఈ తిరుప్పుగళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలా విశేషం. వారికి బాగా ఇష్టమైనది ఏంటండి? ఏం చేయటం అంటే ఇష్టపడతారు మీ అబ్బాయి? మా అబ్బాయి సహజంగా భోజన ప్రియుడే. వాడు ఎప్పుడు నన్ను అడిగేవాడు చామదుంపలు వేపుడు అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. చామదుంపలు వేపుడు అంటే చాలా ఇష్టం. రెండోది అంటే వాడికి రవ్వ లడ్డు అవన్నీ చాలా ఇష్టం అన్నమాట. రెండోది వాడికి బాగా ఇష్టమైనది ఏంటంటేనో యాగం చేయడం అంటే ఇష్టం వాడికి, హోమాలు చేయడం అన్నా. రెండు, మురుగరికి అలంకరణ చేయడం అంటే విపరీతం. మురుగరికి అలంకరణ చేసేవాడండి, నేను కూడా చేయలేను. నువ్వు అక్కడ కూర్చో అనేవాడు నన్ను, అంతే. నువ్వు అక్కడ కూర్చో నాన్న, స్వామికి కావాల్సిన బట్టలన్నీ అక్కడ పెట్టు రెడీగా. వాడే చేసేసేవాడండి. నేను 1 గంటలో చేస్తే వాడు 40 నిమిషాల్లో చేసేవాడు, అరగంటలో చేసేవాడు అనమాట అలంకరణ అంతా. నేనే చేయలేను అంత అలంకరణ. అంత చక్కగా ఆయన ఉన్నారు కాబట్టి స్వామి తీసుకున్నాను. చెప్పాడు, నాన్న నువ్వు కనుక ఈ టిక్ టాక్లోకి వచ్చినా, యూట్యూబ్లోకి వచ్చినా, నేను అక్కడి నుంచి నేను చూస్తూ ఉంటాను. తమిళనాడులో ఉంటానుగా గురువు గారి దగ్గర, నేను అక్కడి నుంచి నేను చూస్తూ ఉంటాను. అంటే వాడికి వయసు పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మా మీద బెంగ పెట్టుకునేవాడు అన్నమాట. నాన్నకు దూరంగా ఉన్నాను, అమ్మకు దూరంగా ఉన్నాను అనే దూరం. వాళ్ళందరూ ముగ్గురు దగ్గరే ఉండేవారు. ఎటొచ్చి దూరంగా ఉన్నది నేను, మా ఇంటి ఆవిడ. అందుకని వాడికి కొంచెం మా మీద కొంచెం ప్రాయం పెరిగిన కొద్దీ కూడా అమ్మ నాన్న అనే బెంగ ఉండేది వాడికి. పాపం మిగతా 2 పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్ద పిల్లాడు వేదం పూర్తి అయిపోయింది. వాడు ధర్మభక్తిని, వాళ్ళు వేరే ఉంటున్నారు ఇక్కడ, ఆర్యాపురం అని చెప్పి ఇక్కడ వాళ్ళ కాపురం ఉంటున్నారు. రాజమండ్రి. మా వృత్తి చేయిస్తున్నాడు. వాడు వేదం చదువుకున్నాడు, మా కులవృత్తి చేయిస్తున్నాడు. తర్వాత రెండో పిల్లాడు అలాగా, వాడి పేరు పళని మురుగన్. మా పెద్ద అబ్బాయి పేరు పళని మురుగన్. మా రెండో అబ్బాయి పళని షణ్ముఖన్. ఇంకా మా మూడో పిల్లాడు వీడి పేరు పళని శరవణన్. వీడు ఆడికృతిక నాడే పుట్టాడు. మా పెద్ద పిల్లాడు ప్రదోషం నాడు పుట్టాడు. మా రెండో అబ్బాయి రథసప్తం నాడు పుట్టాడు. ముగ్గురు అబ్బాయిలే. అందుకే రథసప్తం పాలు పొంగు ఇచ్చి మన వాళ్ళు చూపిస్తారు, కానీ నాకు రాదమ్మా. బ్రహ్మాండంగా చేస్తా, అది చేయడానికి నాకు కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి అన్నమాట. వాడికి స్వీట్లు అంటే చాలా ఇష్టపడతాడు. మన వాళ్ళు అంటారు, ఏంటంటే గురువు గారు మీరు స్వీట్లు ఎక్కువ చూపించారంటారు. స్వీట్ చేస్తున్నప్పుడల్లా మనసు దొరిచేస్తూ ఉంటుంది, కానీ చేస్తానులేండి, చేయడమే చేస్తాను. ఇది మనిషిని కనుక చేస్తాను. ఏమిటో దొరిచేస్తూ ఉంటుంది కడుపులో, ఏదో బాధ. చెప్పలేని బాధ ఇప్పటికీ చెప్తున్నారు. పైకి నవ్వుతా, తిరుగుతా, ఆనందంగా, నాకేం తక్కువ అన్నట్టుగా గంభీరంగా కనిపిస్తా. డొల్లా. ధన్యవాదాలండి. నమస్కారం.